హలో, చెప్పండి అన్నా. గేట్ దగ్గరనా? పిలిచారా? ఏ బస్సు మిస్ అయిపోతుంది, అందుకే బయలుదేరిపోయాడు. కుక్క తరిపిందంటగా. నాన్నకేమైనా అయిందా? సీరియస్గా ఏం లేదు. నైట్ ఇంట్లో ఉంటేనే కదా. ఏమన్నా? ప్రశాంత్ అంకుల్ ఇంటికి వెళ్ళేసి తిరిగి వచ్చేటప్పుడు సైకిల్కి మధ్యలో ఒక కుక్క వచ్చిందంట. ఆ కుక్కతో గొడవ అయిందంట. అది ఇంటి దాకా చేసుకుని వచ్చింది. చివరికి ఆ కుక్క దగ్గర కూడా నాన్న అడ్వైస్ ఇవ్వడానికి వెళ్ళుంటాడు. నేను వెళ్ళి చూసేటప్పుడు నాన్న కుక్కతో గొడవ చేస్తున్నాడు. సైకిల్ నుంచి కింద పడి మోకాళ్ళలో గాయమైంది. మధ్యలో ఎదురులో ఉన్న పిల్లలు దీన్ని వీడియో తీసి ఫేస్బుక్ లో వేశారు. సరే, నేను బస్ స్టాండ్కి వచ్చేసాను, మళ్ళీ చేస్తాలే. ఆగరా ఆగరా, అబ్బో బస్ బయలుదేరిపోయింది. హెల్మెట్ ఆగండి ఆగండి. రైట్. సార్ టికెట్ ఇప్పుడేగా పెళ్ళయింది, అంతలో డ్యూటీ ఎక్కా? ఇంకా ఏంటి సార్, 2 వారాలు అయింది కదా. ఇంతకు మించి లీవ్ పెట్టడం చాలా కష్టం. ఇందుకే హనీమూన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నగరానికే కదా. రే, అసలు అమ్మాయి ఫోటో నాకు చూపించలేదే. అందంగానే ఉంది. వివేకానంద, అరే మీరెక్కడికి వెళ్తున్నారు? పక్క ఊరికే, అక్కడ సంతకి వెళ్తున్నా. అది సరే, ఇతను మీ నాన్నేనా? నువ్వు ఒకసారి చూడు. ఏంటన్నా అలా చూస్తున్నావు? నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే, నీకు ఉత్తరాలు మనీ ఆర్డర్ ఏమీ రాలేదులే. నీ ఫ్యామిలీ ఎక్కడుంది? ఓ, నువ్వు బ్యాచిలర్వా? చాలా మంచి పని చేసావు. నేను అనవసరంగా దాన్ని పెళ్లి చేసుకున్నా. దానికి ఇప్పుడు నేను అక్కర్లేదు, పెన్షన్ మాత్రం ఇస్తే చాలు అంటుంది. ఖచ్చితంగా ఇది వైరల్ అవుతుంది. పాప వివేకానంద సార్ ఇంకా రాలేదు. సార్ తొందరగా రండి. అతను హోటల్కి రాలేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళాడు? టాయిలెట్ కి వెళ్ళారు. నీ గొడవ ఏంటయ్యా, సంత అయిపోయేలాగుందా? వెళ్దా. రైట్. ఏంట్రా ఇదంతా? మామయ్య, మేము బయలుదేరుతాం. శాంత అక్క ఇక్కడే ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడి గొడవ పెట్టుకోకండి. ఇలా మాట్లాడి గొడవ పడే వాళ్ళే చేశారు. మీ పద్ధతి అదే కదా. గొడవ పడుతున్నారని గ్లాసులో ప్లేట్లు విరగొట్టకండి. నానా, మేము రావడానికి కాస్త లేట్ అవుతుంది. మీరు బయటికి వెళ్తున్నారంటే ఇల్లు లాక్ చేసి తాళాన్ని పక్కకి తెచ్చేయండి. నిన్నలాగా మేము గడపలో పడుకునేలా చేయకండి. లేదులేరా. ఇక మీరు వెళ్లే దారిలో కుక్క పిల్లిని ఏదైనా ఒకటి ఉంటుంది, దాన్ని అలాగే వదిలేయండి. అయితే ఓ పని చేయరా, నీ అడ్వైజ్ నువ్వు పేపర్లో రాసి నాకు ఇవ్వు, అప్పుడు నేను మర్చిపోను కదా. ఎల్రా, వెళ్ళి పని చూసుకో. పెద్ద అడ్వైజ్ ఇవ్వడానికి వచ్చాడు. వెళ్ళే పో. అమ్మా శాంత, నీకెందుకు మన మీద అంత కోపం? కళ్ళు చెవులు సరిగ్గా ఉంచుకుంటే మీ మీద నేనెందుకు కోపడతాను? మాట్లాడుతున్నా. ఏంటి ఏమన్నా? నాకు వినపడింది. నువ్వేమైనా భూలోకి రంబవా? వెళ్ళి పని చూసుకోవే. మీలాంటి అమ్మాయిలు ఎప్పుడో ఒకటి అనుకుంటూ ఉంటారు, నాలాంటి వాళ్ళు జొల్లు కరుస్తూ ఉంటారని. అవునవును, మీరు ఎంత గొప్ప వాళ్ళో ఊరు వాళ్ళు చెప్తే విన్నానులేండి. నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, జీవితాంతం సంగటి తింటూనే ఉండాలి. నువ్వు ఒకదాని శాంత, నీకెప్పుడు నాతో ఆటలే. సరే, ఇలా కుంటుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి నీకు చెప్పే వెళ్ళాలా? మధ్యాహ్నం నేను భోజనానికి వస్తాను, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తాడు. వీలైతే కాస్త చేపల కూర చెయ్యి. ఇప్పుడు చేపలు ఎక్కడి నుంచి వస్తాయి? లేదంటే పప్పుచారు చేసేయి. పప్పుచారు, ఉప్పు చేప, పప్పుచారు.